హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. తోటలో కాసిన మామిడికాయలతో అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న మామిడికాయలండి. వాటితో రోటి కారం అయితే చేసేస్తున్నాను. ఒకసారి అయితే చూసేసేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కువ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మామిడికాయ అంటే ఎవరికి ఇష్టము ఉండదు చెప్పండి? మామిడికాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ అయితే చేసేసేయండి. ఈ సమ్మర్ సీజన్ రాగానే వచ్చే మామిడికాయ కోసం ప్రతి ఒక్కరం వెయిట్ చేస్తూ ఉంటాము. అది కూడా తోటలోకి వెళ్ళిన తర్వాత మామిడికాయలు వదిలిపెడతామా చెప్పండి? అసలు మ్యాంగో తోటలోకి వెళ్ళగానే ఆ ఫ్లేవర్ అయితే ఏంటి! అసలు ఆ మామిడికాయలు ఈ విధంగా చెట్లకు వేలబడి చెట్ల నిండా అసలు ఎంత అందంగా ఉన్నాయంటే గుత్తులు గుత్తులుగా చెట్ల నిండా ఉంటే వాటిని చూడగానే నోట్లో నూరిపోవడము, ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంటుంది కదా. ఆ వాసన కూడా చాలా బాగుంటుందండి ఆ తోటలో. సో నేనైతే తోట నుంచి మామిడికాయలు అయితే కోసుకొచ్చుకున్నాము. వాటితో ఫ్రెష్గా మామిడికాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. ఈ మామిడి తోటలో కూడా రకాలైతే ఉంటాయంట అండి. ఫ్రూట్స్ కోసం చేసేవి కొన్ని, ఓన్లీ పికిల్స్ కోసం చేసేవి కొన్ని అలా ఉంటాయంట. పికిల్స్ కోసం చేసే మామిడికాయ మాత్రం టోటల్ పుల్లగా ఉంటుందండి. అసలు నోట్లో నీరు ఊరిపోవడం అంటే ఇంకా అసలు నోట్లో పెట్టుకోగానే అంత పుల్లగా ఉంటుంది. ఇంకా ఫ్రూట్స్ కోసం అయితే ఇంకా మాగలేదు కాబట్టి అవి తీయ తీయగా పుల్ల పుల్లగా వాటిని అయితే తినేసేయచ్చు. మేమైతే వాష్ చేసేసుకొని తిన్నాము, చాలా బాగున్నాయి. ఇంకా మామిడికాయని సన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నా అండి రోటి కారం కోసం. రోట్లో మాత్రమే దంచుకోండి ఫ్రెండ్స్, నో మిక్సీ అలా యూజ్ చేస్తే అంత టేస్ట్ అయితే ఉండదు. అంతేకాకుండా జస్ట్ వాటిని పీసెస్ లాగానే దంచండి, ఎక్కువ మెత్తగా అవసరం లేదు. టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసేసి బాగా దంచుకొని ఎల్లుల్లిపాయలండి, వెల్లుల్లిపాయలని బాగా వేసి పొట్టు తీసేసిన తర్వాత మూడింటిని కలిపి బాగా దంచుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేస్తే మామిడికాయ రోటి కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అవన్నీ బాగా దంచుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేస్తూ దంచుతూ ఉండండి. నాది రోల్ వచ్చేసి చిన్నది కాబట్టి నేను కొంచెం కొంచెం వేస్తూ దంచుకుంటూ ఉన్నాను. అదే పెద్ద రోల్ అయితే ఈజీగా అయిపోతుంది. కానీ రోటిలో చేసే ఆ కారం అనేది ఏదైనా కూడా అండి, మామిడికాయ కారం అనే కాదు, ఏదైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. మీలో ఇప్పటి వరకు అయితే ఎవరైనా మామిడికాయ కారం తిన్నారో, లేదా మామిడికాయ రెసిపీస్ ఏవైనా తిన్నారో కామెంట్స్ అయితే చేసేసేయండి. మామిడికాయ సమ్మర్ సీజన్ అనగానే మనకు గుర్తొచ్చేది మ్యాంగో కదా. మ్యాంగో ఫ్రూట్స్, మ్యాంగో కాయ అండి. వాటిని అస్సలు వదిలిపెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో ఎన్నో రకాల ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి. వాటి కారణంగా మనకు డైజెషన్ అనేది బాగా ఉంటుంది, మోషన్ ప్రాబ్లం ఉండదు, అండ్ అలాగే మలబద్ధక సమస్య అనేది ఉండకుండా ఉంటుంది, అజీర్తి సమస్య ఉండదు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల, విటమిన్ సి ఉండడం వల్ల ఈ సమ్మర్ సీజన్లో మనకు ఎక్కువగా అలసట రాకుండా ఉంటుందండి. అది కూడా పండ్లు వచ్చినప్పుడు ఆ పండ్లను డైరెక్ట్గా తినడము లేదా జ్యూసెస్ లాగా చేసుకొని తాగుతూ ఉండండి. అస్సలు వదిలిపెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఈ 2-3 నెలలు మాత్రమే దొరుకుతుంది. మళ్ళీ 1 ఇయర్ దాకా మనం వెయిట్ చేయాలి కదా ఫ్రూట్స్ కోసం అయితే. అలాగే మామిడికాయ రోటి కారం చేసుకోవాలన్నా 1 ఇయర్ వరకు వెయిట్ చేయాలి. అదే నిల్వ పచ్చడి అయితే మనకు ఎప్పుడైనా దొరుకుతుంది కాదనము. కానీ డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా రోటి కారంకి, ఆవకాయకి. కానీ ఏదైనా మామిడికాయతో చేసే రెసిపీ అయినా 100 మార్క్స్ ఇచ్చేసేయాల్సిందే కదా టేస్ట్ వైజ్. మీరేమంటారు ఫ్రెండ్స్? నేనైతే మామిడికాయ పులిహోర చేస్తానండి. ఎంత ఇష్టం అంటే నాకు అంత ఇష్టము. అది కూడా ఒక వీడియో అయితే చేసేస్తాను, తర్వాత చూడండి. మొత్తము మామిడికాయలను అన్నిటిని బాగా వేసి దంచిన తర్వాత మరీ మెత్తగా కాకుండా జస్ట్ కచ్చా పచ్చాగా దంచేసేయండి. అది మామిడికాయ ముక్కలు మనం తింటూ ఉంటే నోట్లో తగులుతూ ఉండాలండి. అప్పుడే ఆ ఫీలింగ్ అనేది మనకు బాగా ఉంటుంది. తర్వాత పోపు వేసేసుకోవాలి. పోపు వేసుకునేటప్పుడు కూడా ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు అవన్నీ ఎక్కువగా వేసుకొని ఎక్కువగా ఫ్రై అయిన తర్వాత మామిడికాయ ముక్కల్ని యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈరోజు వచ్చేసి నేను ఎండుమిర్చి అయితే యాడ్ చేయలేదు, నా దగ్గర లేదు. సో స్కిప్ చేసేసాను. ఖచ్చితంగా ఉంటే మాత్రం వేసేసేయండి ఫ్రెండ్స్. ఈ మామిడికాయ కారంను పప్పుతో లేదా వేడివేడి అన్నంలో కలుపుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తింటే ఇంకా మాటలు అయితే చెప్పడానికి రావడం లేదండి, అంత బాగుంటుంది కదా. అసలు మనం ఎండ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏది తినాలనిపించినప్పుడు, ఈ సమ్మర్ సీజన్లో అన్నం అంటేనే సరిగా తినాలనిపించడం, అలాంటప్పుడు ఈ విధంగా మామిడికాయ రోటి కారం చేసుకొని అప్పటికప్పుడు తింటే చాలా బాగుంటుంది కదా. కాస్త వడియాలు వేసుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ కదా. ఈ విధంగా పోపు పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనిచ్చేసి ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుంటే మామిడికాయ రోటి కారం అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా అయితే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
అంతేకాకుండా ఈ 3 మంత్స్ మామిడికాయలు కానీ మామిడి పండ్లు కానీ దొరికితే అస్సలు అవాయిడ్ చేయకండి ఫ్రెండ్స్. మామిడికాయ రెసిపీస్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మామిడికాయ పులిహోర అయినా, రోటి కారం అయినా, నిల్వ పచ్చడైనా, ఇంకా ఏముంటాయబ్బా అవన్నీ ఖచ్చితంగా ట్రై చేయండి, వదిలేయకండి. ఇంకా నాకైతే ఎంత ఇష్టం అంటే మామిడికాయ ముక్కల్ని ఉప్పు కారం వేసుకొని జస్ట్ ఆ విధంగా అద్దుకొని తింటే ఇంకా టేస్ట్ చెప్పాలంటే మాటలు రానే రావండి, అంత బాగుంటుంది కదా. మీకు కూడా ఇష్టమే ఉంటుంది కదా మామిడికాయల మీద ఉప్పు కారం వేసుకొని తినడము. ఓకే అండి, మీలో ఎంతమందికి ఫస్ట్ వచ్చేసి మామిడికాయ అంటే ఎంత ఇష్టమో కామెంట్స్ అయితే చేసేసేయండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసేసుకొని తింటే కాస్తంత నెయ్యి యాడ్ చేసేసి ఇష్టం ఉంటే, లేదంటే అవసరం కూడా లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ అయితే ఇస్తూ ఉండండి. మీ వాల్యుబుల్ సపోర్ట్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కీప్ వాచింగ్.